కిడ్స్ని ఓవర్ ప్రొటెక్ట్ చేస్తున్నామా అని ఎప్పుడైనా ఆలోచించారా? మేము కూడా అలానే ఉండేవాళ్ళం ఈ ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా. వీక్ డేస్లో కామ్గా ఉన్న పార్క్స్కి మాత్రమే తీసుకెళ్లేవాళ్ళం. వీకెండ్లో రష్గా ఉంటుందని అవాయిడ్ చేసేవాళ్ళం. దెబ్బలు తగులుతాయేమో అని, రన్ చేస్తాడు అని, క్రౌడ్లో మేనేజ్ చేయలేడు అని సేఫ్గా ఉంటే చాలు అనుకునేవాళ్ళం. కానీ ఒకరోజు అనుకోకుండా వీకెండ్లో ఒక పార్క్కి వెళ్ళాం. ఫుల్ రష్గా ఉంది. చాలా మంది కిడ్స్ ఉన్నారు. అందరూ రన్ చేస్తున్నారు, షౌట్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఫస్ట్లో కొంచెం భయమేసింది ఎలా మేనేజ్ చేస్తాడో అని. కానీ అక్కడే మాకొక విషయం అర్థమైంది. అంతమంది కిడ్స్ ఉండడం వల్ల స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాడు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. కానీ స్లోగా వాడి టర్న్ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశాడు. వేరే పిల్లలు ఎలా ఆడుతున్నారో చూశాడు. వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. వేరే వాళ్ళు రన్ చేస్తుంటే వీడు కూడా అడాప్ట్ అయ్యాడు. అప్పుడు అర్థమైంది, పేషెన్స్, షేరింగ్, అడ్జస్ట్ అవ్వడం, కమ్యూనికేషన్ ఇవన్నీ మనం నేర్పించలేం. అవి లైఫ్లో ఎక్స్పీరియన్స్తో మాత్రమే వస్తాయి. పిల్లలకి మాత్రమే కాదు, పేరెంట్స్కి కూడా. వేరే వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారో, మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్పాలి అందరిలో ఉంటేనే తెలుస్తుంది. సో అప్పుడు అనుకున్నాం, మనం పక్కన ఉండాలి, కానీ వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. వాళ్ళు ఓన్గా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. గుడ్ని ఎలా యాక్సెప్ట్ చేయాలో, బ్యాడ్ని ఎలా ఫేస్ చేయాలో అన్నీ తెలియాలి. బికాస్ రియల్ లెర్నింగ్ కంఫర్ట్ జోన్లో కాదు, అందరిలో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. సమ్టైమ్స్ వీ థింక్ వీఆర్ ప్రొటెక్టింగ్ దెమ్, బట్ యాక్చువల్లీ వీఆర్ లిమిటింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. కిడ్స్ డోంట్ జస్ట్ లెర్న్ ఫ్రమ్ us, they learn from the world around them. Let them explore, let them fall, let them learn.